ఇదేమిటి పగటి వేషం? పగటి వేషం దొరా డి రాంబాబు DKW లవింగ్ సీతా డార్లింగ్ బందర్ లడ్డు మిఠాయి బజార్లో టేక్డ్ టేక్ 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 అయ్యా దీని దుంపదేగా ఇది మళ్ళీ తయారవుతుంది. దీనికి ఎప్పుడు విరాళాలు విరాళాలు. ఆవిడ వస్తుంది కానీ నేను ఇంట్లో లేని చెప్పి పంపించే. చంపేవురా. నమస్కారం అండి. ఎవరు? నేనండి. నమస్కారం. నమస్కారం. ఏ అలా ఉన్నారే? ఏమీ లేదు, రుదుట కాస్త ఆమోదం పుచ్చుకున్నాను. కూర్చోండి. రేపు ఆదివారం మన శరణాలయ వార్షికోత్సవం తప్పక దయచేయాలి. తప్పకొస్తా. కిందటిసారి కూడా ఏదో పని ఉండి రాలేకపోయారు. ఈసారైనా తప్పకుండా రండి. కొత్త బ్లాక్ కట్టించడానికి విరాళాలు పూజిస్తున్నాను. మీరు కూడా ఏదైనా. నేను చాలా పెద్ద ఇబ్బందిలో ఉన్నానండి. అమ్మాయి పెళ్లి తలపెట్టుకున్నాను. ఎట్లా లేదని 50,000 రూపాయలు ఖర్చు. సంబంధాల కోసం తిరగలేసి వస్తున్నానండి. క్షణం తిరిగి లేకుండా ఉంది. జమునాబాయమ్మ గారా? నమస్కారం. సమయానికి వచ్చారు. మీరు అనేక చోట్ల తిరుగుతుంటారు, అనేక మందిని ఎరుగుంటారు. మా అమ్మాయికి తగిన సంబంధం దొరక్క 3 ఏళ్ల నుంచి తంటాలు పడుతున్నాం. ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెడదురు, మీ పుణ్యం ఉంటుంది. బాగా చదువుకున్నవాడు, అందంగా ఉండేవాడు అయితే చాలు. చదువు అందాలు ఏం పనికొస్తాయి? అసలు వస్తుత దండిగా ఆస్తి ఉండాలండి. అది అమ్మా ఏంటే నీ సంగతేనే తల్లి. సమయానికి చెప్పారు. మీ అమ్మాయికి తగిన వరుడు, మీరు చెప్పిన యోగ్యతలన్నీ ఉన్నవాడు ఒకతను ఉన్నాడు. చదువుకున్నవాడు, ఆస్తిపరుడు, అందగాడు. ఒరే రాముడు, అక్కడ కాఫీ పెట్టాలి తీసురా. లక్షాధికారి, దేశ దేశాలు తిరిగినవాడు. మొన్ననే మా శరణాలయానికి కూడా వచ్చాడు. పేరు రాంబాబు, డి రాంబాబు. దొరబాబు అనుకోండి. చారడేసి కళ్ళు, తిన్నని ముక్కు, చక్కని పలువరుస, నవ్వుతూ ఉంటే నిజంగా వెన్నెల కురిసినట్టుంటుంది. అంతవాడు మన సంబంధం చేసుకుంటాడా అని. చాలే ఊరుకోవయ్యా, ముందుగానే శకునాలు. ఏం మనమేమంత తక్కువడమా? అవును, ఏం పర్వాలేదు, నేను ఏర్పాటు చేస్తాగా. నాకు బాగా పరిచయం ఉన్నది. అన్నట్లు రేపు వార్షికోత్సవానికి అతను వస్తాడు. మీరు వస్తే అబ్బాయిని స్వయంగానే చూసుకోవచ్చు. తప్పకుండా వస్తాం. ఇంకా అనుమానమా? చూడండి, ఆ బ్లాక్ 3వ అంతస్తు, అది నాకు వదిలేయండి. ఆ ఖర్చంతా నాది. ఒరే రాముడు, రాంబాబుని చూడబోతున్నావు. నువ్వు కూడా వస్తానటి? నేనెందుకులేండి. పోలే, ఇప్పుడు కాతే పెళ్ళాడు చూద్దు గాని. ఎక్కడ పోతాడు? మన ఇంటికి వచ్చేవాడేగా. అదేమిట్రా, అమ్మాయికి అంత మంచి సంబంధం వస్తే నీ మొహంలో కాస్తాన సంతోషం లేదే? లేకేమండి. మరి అయితే మొహం ఏంటో అలా పెట్టా, ఆదం తాగినట్టు? కాదండి, అతిగా సంతోషం వస్తే నా మొహం అంతేనండి. వీళ్ళు వెళ్తున్నారు. అమ్మాయి ఎక్కడ నగలు బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తుంది. వీళ్ళు చూస్తారు. కొంప మునుగుతుంది. ఎట్లా? వీళ్ళని ఆపేది ఎట్లా? రైలు తప్పిస్తే? ఇంకా ఎంతసేపు అయ్యాని పోయిను? రోజు తినేదేగా. లేలే, రైలు టైం అవుతోంది. 11 గంటలకు రైలు అయితే అప్పుడే టైం ఏమిటి? 9గా అయింది. 9? మా చూసొచ్చినట్టు చెబుతున్నావే. ఇదొకటి కుంటి గడియారం. అన్యాయం, అన్యాయం అమ్మగారు. ఊరుకోరా వెళ్ళవా, లేకపోతే రాజం కదా.
అదిగో 10 కొడుతోంది లేలే. అయిపోయింది అయిపోయింది. హలో బ్రదర్. సమయానికి వచ్చావు. థ్యాంక్స్. ఏమయ్యో ఇంకా కాలేదు? అయిపోయింది, మన పని అయిపోయింది. రెడీ. తాంబూలం ఇదే. ఏమిటయ్యా సరసాలు? లేదు. అమ్మాయి ఏమిటి అమ్మాయి ఏమిటి? తేడు తేడు ఎక్కడ? రెండు రెండు రే చెప్పుదా చెప్పు చెప్పు. అమ్మాయి అమ్మాయి కొట్టవే కొట్టు కొట్టు. మూడు నీకు దండ కొట్టవే. అయ్యో చెప్పు చూడండి ఎలా కొట్టినయ్యా. కొట్ట. అమ్మో అయ్యగారిది. తప్పు తప్పు చచ్చిన కొట్టను. నాలుగు నాలుగు నాలుగు. అమ్మా అదుగు లేదు అదుగు. అమ్మో ఇది ఒంటి పోస్తారు. ఇది కుడితే అసలు బతకరా. అమ్మో నాడు. ఊరుకోవయ్యా ఊరుకోరా. మా చూసినట్టు చెబుతావు. పేరు గుర్తు చచ్చిపోతారా ఏంటి? నువ్వు పడవయ్యా, టైం అయింది. చావు. ఒరే ఓ జట్కా బిలు. రావయ్యా. నేను రానే తుమ్మాడు. వెనక తుమ్ము ముందుకు మంచిదే రావయ్యా. ఇల్లు జాగ్రత్త. తరువాత కార్యక్రమం బాలగోపాల తరంగం, నృత్యం మాలతి, వనమాల, పాట లక్ష్మి. అమ్మా రాంబాబేడే వస్తాడుండు, తొందరపడితే ఎట్లా?